హాయ్ ఫ్రెండ్స్, నమస్తే దోస్తులు. మేమైతే అరుణాచలం వచ్చేసామండి. అరుణాచలంకి మేము మా పిల్లలతో బయలుదేరాము. ఇక్కడ చాలా ఫేమస్ అయిన అరుణాచలంలో మేము రూమ్ తీసుకొని మా బస చేసి అక్కడ నుంచి మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ రాజగోపురం దగ్గర మేము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా నేను చాలా ప్రసిద్ధి చెందిన ఈ అరుణాచలంకి రావడం చాలా విశేషం అండి. ఈ వీడియోలో మీకు అన్ని లింగాలు ప్రతి ఒక్కటి నేను చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, మేము స్టార్ట్ అయిపోయాము. నడక గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేసాము. మనం ఫస్ట్ గిరి ప్రదక్షిణ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది మనకు మ్యాప్ అండి. రూట్ మ్యాప్ అనేది ఎవరిని ఏమీ అడగకుండా చాలా అంటే చాలా క్లారిటీగా ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి అనేది మనకు మ్యాప్ అయితే క్లారిటీతో ఇచ్చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ లింగం అనేది దర్శనం అవుతుంది. తర్వాత నడక స్టార్ట్ అవుతుంది. ఒక 8 లింగాలు అనేది ఉంటాయండి, అష్టలింగాలు ఇక్కడ. అందుకే దీన్ని అష్టభుజి నిర్మాణం అని కూడా అంటారు. ఈ 8 లింగాలు వచ్చేసి మనకు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, ఇంకా వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఆల్సో మనకు ఈశాన్య లింగంతో లాస్ట్ అనే 8 లింగాలు అనేది అయిపోతుందండి. ఇది వచ్చేసి మనకు 14 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి నైరుతి లింగం. నేను అన్ని దగ్గరలో ఫోటోలు వీడియోలు అయితే తీయలేకపోయాను, కానీ కొన్ని అయితే కవర్ చేశాను. ప్రతి లింగం దగ్గరికి వెళ్ళాను. ఆల్సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటో. ఎవరైనా నడవలేని వాళ్ళు, మనకి ఎవరైనా ట్రావెల్ చేయలేని వాళ్ళకి ఇలా ఆటో వసతి అనేది కూడా ఉంది. కాకపోతే మేము మాత్రం మొక్కుకున్నామండి గిరి ప్రదక్షిణ చేస్తామని. కాకపోతే నాకంటూ ఒక డౌట్ ఉండింది, మా పిల్లలు అలా నడుస్తారో లేదో, వాళ్ళ అవుతుందో లేదో. ఎందుకంటే 14 కిలోమీటర్లు అంటే నార్మల్ విషయం కాదు కదండి. సో నేను కొంచెం భయపడ్డాను. కాకపోతే అసలు మా పిల్లలు అలా ఏం చేయలేదు, చాలా బాగా నడిచారు. కోర్స్ పిల్లలు కాబట్టి వాళ్ళకి కాళ్ళ నొప్పులు అని వేసేది. సో దానికి తగ్గట్టు మా హస్బెండ్ వాళ్ళని ఎత్తుకోవడము, వాళ్ళని కాసేపు ఆట పట్టించడం, వాళ్ళకి కావాల్సినవి కొనివ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఇంకో లింగం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఇంకా చాలా ఫేమస్ వైరల్ అవుతున్న మనకు టోపమ్మ మాకు కనిపించింది. సో మేము కూడా అందరితో పాటు ఫారినర్స్ కూడా నమ్ముతున్నారు తన శక్తి గురించి. సో వై నాట్, మేము కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి తన వెనకాల మేము కూడా నడవడం స్టార్ట్ చేసాము. ఫోటోలు తీసుకున్నాము అంతా. ఇంకా వెళ్తుండే దారిలో చాలా కనిపించాయండి. ఇలా మనకు ఫొటోస్, వీడియోస్ తీసుకునే నేచర్ అంతా చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మా పిల్లలకి చాలా ఇష్టమైన మంకీస్ కూడా కనిపించాయి. వాళ్ళ పిల్లలు అక్కడ మంకీస్ని చూడడము, ఆడుకోవడము, వాటితో ఫొటోస్ దిగడం చాలా బాగా చేశారు. ఇదిగో చూడండి, ఇక్కడ చాలా ఎటు చూసిన శివోహమే అండి. అంతా ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపించింది. ఇంకా మాకు నడుస్తుంటుంటే మొత్తం ఏం వేరే ఆలోచన అనేది లేకుండా చాలా బాగా అనిపించిందండి. అసలు నడుస్తామా మళ్ళీ అవుతుంది అనుకున్నాం. కాసేపటి తర్వాత మా కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. అంటే సాక్స్లు వేసుకున్న వాళ్ళు సాక్స్లు వేసుకుని నడుచుకున్నారు. కాకపోతే మా వల్ల అవ్వలేదు. మేమైతే రెగ్యులర్గా నడుద్దామని చూసాం. సో ఇక్కడ మసాజ్ చేయించుకుంటున్నాం. ఇక్కడ చేపిస్తుంటే మా పాప ఎక్స్ప్రెషన్స్, ఎగ్జైట్మెంట్ చూడండి. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అక్కడ మనకు అడుగడుగునా మనకి ఇలాంటి మిషన్స్ అనేది ఉన్నది. ఎవరికైనా మనకు మసాజ్ చేయించుకోవాలనుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేసి మరీ తీసుకుంటున్నారు. అంటే చిన్న మిషన్ని బట్టి చిన్న రేటు, కొంచెం పెద్ద మిషన్స్ పెద్దవాళ్ళకి అట్లా హాఫ్ అన్ అవర్కి ఒక రేట్ అనేది ఉంది. ఇంకా మళ్ళీ మా చిన్న పాపకు వచ్చేసి ఎనర్జీ లూజ్ అవుతుందని చెప్పేసి తనకు వాటర్ మిలన్ అయితే కొనిచ్చేసాము. ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ నడక అనేది స్టార్ట్ చేసాము. ఇంకా చూడండి, మీరు ఎంత ఎండ అనేది ఉందో, షాడో కనిపిస్తుంది. అంత ఎండలో కూడా మేము నడుస్తూ వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మాకు డియర్స్ కనిపించాయి. మా పిల్లలకి డియర్స్ కనిపించాయి. ఇంకా ఆగి అక్కడ డియర్స్తో ఆడుకొని మరీ మేము కాసేపు ఫొటోస్, వీడియోస్ తీసుకొని వాళ్ళ సరదా అంతా కాసేపు తీర్చుకున్న తర్వాతనే మళ్ళీ నడక స్టార్ట్ చేసాం. ఇంకా మా చిన్న పాప వచ్చేసి, డాడీ ఎత్తుకోవా ప్లీజ్ డాడీ, నా వల్ల అవ్వట్లేదు అంటే, సరిపోని ఎత్తుకుందామని చెప్పి మళ్ళీ ఎత్తుకోవడం, మళ్ళీ నడవడం. ఇంక ఇలా నడుస్తూ తనతో జోక్స్ చేసుకుంటూ తనకి అన్నీ తినేవన్నీ కొనిచ్చుకుంటూ వెళ్ళిపోయాము. ఏం పర్వాలేదండి, చాలా బాగుంటుంది. నడవగలుగుతాం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా నడవగలుగుతారు. ఇంత దూరం నడిచామా అనేది మనకు దేవుని చూసేంతవరకు కూడా మనకు అనిపించదు. అంత బాగా ఉంటుంది. ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, మేబీ అక్కడ ఆ నేచర్ వల్లనేమో అసలు మాకు ఏవీ గుర్తు రాలేదు. ఒక పాజిటివ్ వైబ్లో వెళ్ళిపోతూ ఉన్నాము మేమైతే. ఇంకా వేరే ఆలోచన, మాకు ఆటో ఎక్కాలి, ఇందులో వెళ్ళాలి అనే థాటే లేకుంటుండే. మనం కాదండి, ఫారినర్స్ చాలామంది వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక లింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. ప్రతి దగ్గర ఫొటోస్, వీడియోస్ అనేది నేను క్లారిటీగా తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ ఒక్కోసారి మా ఆయన చేతిలో ఉండిపోయింది. ఇక్కడ అష్టలింగాల్లో ఇదొక లింగం అండి. ఇక్కడ లోపల ఇక్కడ మాకు నందీశ్వరుడు వెళ్ళేదారిలో నందీశ్వరుడు కూడా కనిపించాడు. ఇంకా మా పిల్లలకి చెప్పాను, నందీశ్వరుని చెవిలో కూడా మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని. వాళ్ళు అది కూడా చేశారు. అది కూడా వీడియోలో కనిపిస్తుంది చూడండి.
ఇంకా మేము వెళ్తూనే ఉన్నాము. ఇది వచ్చేసి సూర్యలింగం అండి. కొన్ని దగ్గర టైం అయిపోవడంతో లాక్స్ అనేది వేశారు. సో నేను బయట నుండి కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే నందీశ్వరుడికి వాళ్ళ కోరికను వాళ్ళు చెప్పుకుంటున్నారు. పిల్లలకి చెప్పానని శివుని చెవిలో చెప్తే తప్పకుండా కోరిక నెరవేరుతుందంటే వాళ్ళు అలా చేశారు. ఇంకా మా చిన్న పాప చాలా అలసిపోయిందండి. ఎందుకంటే 14 కిలోమీటర్లు అంటే నార్మల్ విషయం కాదు కదా. తను వచ్చేసి 5 ఇయర్స్ పాప. సో తనకి చాలా లేతకాలు కదండి, చాలా ఎండ కొడుతుంది. సో ఇంకా కాసేపు ఎత్తుకోమంటే ఎత్తుకున్నాము, నడిపించాము. ఇంకా నిద్రకు వచ్చేసిందని చెప్పేసి కాసేపు ఎత్తుకొని కూడా మా వారైతే నడిచారు. ఇంకా వెళ్తున్న దారిలో మనకు చాలామంది బయట స్టేట్స్ నుంచి, ఇతర స్టేట్స్ నుంచి ఫారినర్స్ అలా వచ్చారు. ఇక మనకు కావాల్సిన మోక్ష మార్గంకి అయితే మనం చేరుకున్నామండి. మీకు మోక్ష మార్గంకి వచ్చేసరికి అందరూ ఉండి నువ్వు చాలా లావున్నావు, నువ్వు అసలు అందులో నుంచి రాలేవు, వద్దమ్మా నువ్వు ట్రై చేయకన్నారు. కానీ నేను వెళ్ళే తీరుతాను, ట్రై చేయకుండా ఎలా చెప్పగలుగుతాము వస్తానో రాదేదని. మా పిల్లలు అయితే చాలా సులువుగా వచ్చేసారండి. చూడండి వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఇక చూసినట్టయితే ఇంకా నెక్స్ట్ నేను అందరూ అన్నారు నువ్వైతే చేయలేవని, కానీ లేదు నేను సాహసం చేసి చూస్తాను అని అన్నారు. చూడండి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మరి నేను వెళ్ళానా, బయటికి వచ్చానా, రాగలిగానా అని చూడండి. మేము మొత్తం వీడియో చూడండి, కంపల్సరీ రాగలుగుతామండి. ఆ శివోహం మీద నమ్మకం పెట్టుకున్నాను, ఖచ్చితంగా రాగలిగాను. ఇంకా చూసినట్టయితే మనం ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వాక్ అనేది స్టార్ట్ చేసాము. ఇంకా దగ్గరకు వచ్చినట్టే అని అన్నారు. వెళ్తూనే ఉన్నాము, వాక్ చేస్తూనే ఉన్నాము. మిడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా మధ్యలో మేము కూడా వాటర్ మిలాన్స్, కీరా అట్లా తీసుకున్నాము. ఇంకా వచ్చేసి ఇక లాస్ట్ మనకి ఎండ్ వచ్చేసి మళ్ళీ రాజగోపురం దగ్గరనే మనకు ఎండ్ అవుతుంది. సో ఇక మేమైతే చేరుకున్నామండి రాజగోపురం దగ్గరికి. అప్పటి వరకు ఒక ఎత్తు, అప్పటిదాకా ఇంకో ఎత్తు అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు నడిచాము, ఇంకా వస్తుంది అనేప్పుడు ఇంకెప్పుడు వస్తుంది అన్న ఫీల్ ఆ లాస్ట్కు మాత్రం, ఆ లాస్ట్ 1 కిలోమీటర్లో అనిపిస్తుందండి మనకు. ఇంక మా ఫోటో దిగడానికి మా పాటలు అంత ఇంత కావు. చుట్టూ జనాలు కొంచెం జరగండి అంటే ఎవరు జరగడం లేదు. అందరు ఫోటోలో వీడియోలో మనకు కనిపిస్తున్నారు. చూడండి మీకు అక్కడ ఏమి కొనుక్కెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మనకు అక్కడే దొరుకుతాయి. కొబ్బరికాయలు, మనకు వత్తులు కాల్చుకోవడానికి ప్రతి ఒక్కటి అక్కడే ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే మేము ఎక్కడ స్టార్ట్ చేసామో రాజగోపురం దగ్గర మళ్ళీ అక్కడికే వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి ఎంట్రీ అండి, టెంపుల్ లోపలికి ఇలా ఎంట్రీ అండి. ఇప్పుడు వెళ్తున్న దారంతా ఇదంతా టెంపుల్ లోపల మనకు కనిపిస్తున్న గ్రిల్స్ ఇదంతా టెంపుల్ లోపల. ఇంకా చూసినట్టయితే మేము వచ్చేసి సర్వదర్శనానికి వెళ్ళిపోయామండి. ఇదంతా లోపల వ్యూ అండి, టెంపుల్ యొక్క లోపల వ్యూ. అసలు నేను చెప్పలేనండి, ఆర్కిటెక్చర్, ఓల్డెన్ టెంపుల్స్ అనేది ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. మీరు ఇక్కడ నుండి చూసినట్టయితే 7 గోపురాలు అనేది మనకు కనిపిస్తుందండి. ఈ వ్యూ అనేది ఇది ఒక స్పాట్. ఈ స్పాట్లో నిల్చుంటే మనకి 7 గోపురాలు. ఇది వచ్చేసి అరుణాచలం యొక్క లేక్ అండి. చాలా చాలా పవిత్రమైన చెరువు, అది లోపల ఉంటుంది మనకు. ఇంక ఇది వచ్చేసి మన లోపల టెంపుల్ వ్యూ అండి. లోపలలాగా మేము మొబైల్స్ అయితే అలౌ చేశారండి. ఇంకా అసలు చెప్పలేనండి, అది ఎంత బాగుంది ఆ వ్యూ అనేది చెప్పలేను, అంత బాగుంది. టెంపుల్ లోపల చూడడానికి ఆ 2 కళ్ళు అయితే సరిపోవండి మనకి, అంత బాగుంటుంది. నేను చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. చాలా 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 ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అనేది అక్కడ మనకు కనిపిస్తుందండి. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటారు కదా, అది అనుకోకుండా మాకు జరిగిన యాత్ర ఇదైతే. మేము శివుడు పిలిచినట్టే వెళ్ళినాము. ఈ రాసి పెట్టుంటేనే అరుణాచలం వెళ్ళగలుగుతారంట, మరి మాకు రాసి పెట్టుందేమో, అందుకే మేము చూడగలిగాము. చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తారంటే ఇక్కడ నంది, అక్కడ ప్రతి ఒక్కటి ఎంత బాగుంటుందో. లైట్స్, వ్యూ అనేది చూడండి. ఎక్కడెక్కడి నుంచో ఇతర స్టేట్స్ నుంచి, బయట రాష్ట్రాల నుంచి కాకుండా ఫారినర్స్ కూడా, అబ్రాడ్ నుండి చాలామంది ఆ అరుణాచలం శివుని మీద నమ్మకం పెట్టుకొని వచ్చారండి. అంత బాగుంటుంది ఆ టెంపుల్. ఇంకా చూడండి మా పాప ఇంకా అయిపోయిందా, వచ్చేసిందా అని అడుగుతుంది. ఇంకా ఎత్తుకొని మరి తనని చూపిస్తున్నా. నేను ఆ టెంపుల్ లోపల కూడా ఫొటోస్ దిగుతున్నాను. చూడండి అక్కడ క్లారిటీగా అక్కడ లోపల నుంచి కనిపిస్తుంది మీరు. ఇంకా మా పాప నడుస్తూ ఉంది, చూస్తూ ఉంది. ఇంకొచ్చేసింది, ఆ ప్రసాదం ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా లోపల దాకా వెళ్ళామంటే లోపల స్టెప్ దగ్గర మన దగ్గర మొబైల్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారండి. అక్కడ వరకైతే మనం మొబైల్స్ తీసుకెళ్ళొచ్చు, ఫొటోస్, వీడియోస్ అన్నీ అలౌ చేశారు. ఎక్కడైతే మనకు టెంపుల్ది ఎంట్రీ లోపలికి ఉంటుందో అక్కడ మన దగ్గర మొబైల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ప్రసాదము, మనకు కుంకుమ అనేది ఇస్తారండి. అది తీసుకుంటున్నాం. మా పాప కిందికి వెళ్ళి మళ్ళీ ప్రసాదం కోసం మళ్ళీ ఒకసారి పైకి వచ్చిందండి నా దగ్గరికి. ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది మా జర్నీ.